ఎడ్విన్ మేడం, అర్జున్ ఉన్న అబ్జర్వేషన్ ఫుటేజ్ ప్లే చేయండి. అందరి లైఫ్లో ఆరంభం ఎలా ఉంటుందో అంతము అలాగే ఉంటుంది. దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు. విష్ణు మ్యామ్, ఇతన్ని ఆటోలో పంపించండి. ఓకే మ్యామ్, రండి. మేడం, ఒక్క నిమిషం ఇటు రండి. మేడం, ఈ ఫుటేజ్ చూడండి. ఆ మిర్రర్లో ఒక మనిషి రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. What the hell? నా గురించి మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే ఇది నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ అశ్వత్ గారి విజిటింగ్ కార్డ్. మేడం, వాడు ఆటోలో లేడు, ఎస్కేప్ అయ్యాడు. తెలుసు, వాడు మనకన్నా ఒక స్టెప్ ముందే ఉన్నాడు. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. డాక్టర్ అశ్వత్ ని మీట్ అవ్వాలి. మేడం వెయిట్ చేయండి, ఇన్ఫార్మ్ చేస్తాను. మేడం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నాకు టైం లేదు, ఇమీడియట్ గా మీట్ అవ్వాలి. ప్లీజ్ 2 minutes వెయిట్ చేయండి, ఇన్ఫార్మ్ చేసి వస్తాను, లేకుంటే నా జాబ్ పోతుంది. రాజీవ్, డాక్టర్ అరవింద్ సేఫ్ గా ల్యాండ్ అయ్యారా? తెలుసుకొని చెప్తాను మేడం. సరే. హాయ్ ప్రియా, ఐఎమ్ డాక్టర్ అశ్వత్. నా విజిటింగ్ కార్డు మీ చేతికి అందిన 1/2 అవర్లో ఇక్కడ ఉండాల్సిన మీరు 2 గంటల తర్వాత ఇక్కడికి వచ్చారు. చెప్పండి, ఏం కావాలి? నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇచ్చే ముందు అర్జున్ని చూడాలి. ఇదే కదా మీరు అడగబోయేది? పదండి వెళ్దాం. ప్రియా, యు నో రైట్, కొన్ని చోట్లకి గవర్నమెంట్ వెహికల్స్లో వెళ్ళడం మంచిది కాదు. 1 minute. ఇప్పుడు అర్జున్ ఎక్కడున్నాడు? ప్రియా, మీరు మొదటి నుంచి ఈ కేసులో అర్జున్ని పట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ కేసు స్టార్ట్ అయ్యి 6 రోజులు అవుతుంది అనుకుంటున్నారా? లేదు ప్రియా, ఈ కేసు స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతోంది. మొదటి నుంచి ఈ కేసు ఎవరు తీసుకుంటారని ఎదురు చూస్తున్నా. మీరు తీసుకున్నారని తెలిసి సంతోషించా. కానీ మీ ఇన్వెస్టిగేషన్ స్టైల్ చూసి బాధపడ్డాను. ఈ హత్య ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అనే దానికంటే ఎవరిని హత్య చేశాడనేదే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చంపబడ్డ 2 డాక్టర్స్, న్యూరో స్పెషలిస్ట్స్. డాక్టర్స్ని మాత్రమే ఎందుకు చంపుతున్నాడనేది మీరెందుకు ఆలోచించలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనే దానికంటే ఎవరిని చంపుతున్నాడన్నదే ముఖ్యం.
మోరోవర్, ఇన్స్పెక్టర్ గిరిధర్ ఫైల్లో ఏముందో మీరు చూడలేదు. అందులో ఉన్నది సైంటిస్ట్ రామచంద్ర మర్డర్ డీటెయిల్స్. మీ కేసుకి ఆ మర్డర్కి ఎలాంటి సంబంధం లేదని మీరు పట్టించుకోలేదు. ద ప్రైమ్ టార్గెట్ ఆఫ్ దిస్ కేస్ వాజ్ సైంటిస్ట్ రామచంద్ర. 6 రోజులుగా వెతుకుతున్న హంతకుణ్ణి 7వ రోజు అరెస్ట్ చేసి 8వ రోజు కేసు క్లోజ్ చేసి వేరే కేసులో బిజీ అవ్వడానికి ఇది నిన్న మొన్న స్టార్ట్ అయిన కేసు కాదు మిస్ ప్రియా. ఈ కేసు స్టార్ట్ అయి చాలా సంవత్సరాలయ్యింది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది, ఇక మీదట జరుగుతూనే ఉంటుంది. ఎవరు దీన్ని ఆపలేరు. ఇంతకుముందు చిన్న ఛాన్స్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. డాక్టర్స్, సైంటిస్టులని ఒకటే గందరగోళంగా ఉంది కదా ప్రియా. ఈ కేసు స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలైందన్నారు, అదెలా? ప్రియా, మీరు మెడికల్ రీసెర్చ్ గురించి విన్నారా? ఈ స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ అని దేశంలో ఉన్న మనుషుల్ని భయపెట్టి గవర్నమెంట్కు తలనొప్పిగా మారి ఏం చెయ్యాలో తెలియక తడబడుతున్నప్పుడు కొత్త మందును కనిపెట్టే సాకుతో ఒక దేశపు ఎకానమీని కొలాప్స్ చేసి ఇంకో దేశంపై జరిపే యుద్ధమే బయోవార్. హలో మేడం, డాక్టర్ అరవింద్ని చంపేశారు. ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫైన్. ఏంటి, డాక్టర్ అరవింద్ని చంపేశాడా? ప్రియా, మీరు హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఏమైనా విన్నారా? వాట్? మనుషుల మీద జరిగిన మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి. విన్నాను. గుడ్. మనం నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ప్రియా, మనకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, కానీ నిద్ర చాలా ముఖ్యం. దీన్ని ఆధారంగా చేసుకుని ఒక రష్యన్ సైంటిస్ట్ వరల్డ్ వార్లో ఒక హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ విధంగా చాలా క్రూయల్ ఎక్స్పెరిమెంట్లు జరిగాయి ప్రియా. ఎప్పుడు 1960s లో ఫారిన్ లో జరిగిన ఎక్స్పెరిమెంట్ కి అర్జున్ కేసు డీల్ చేస్తున్న నాకు ఇండియాకి ఏంటి సంబంధం? కూల్ కూల్, సంబంధం ఉంది మిస్ ప్రియా. ఏంటి? అవును ప్రియా, మన ఇండియాలో కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఏంటి, నమ్మట్లేదా? ఈ గ్రాఫ్ చూడండి. 2007లో 132 మంది, 2008లో 288, 2009లో 637 మంది, మొత్తం 957 మంది చనిపోయారు హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల. నమ్మశక్యంగా లేదు కదా. ఇది 2009తోనే ఆగిపోలేదు ప్రియా. 2010లో 688, 2011లో 438 మంది చనిపోయారు. దీనికి కాంపన్సేషన్ పేరుతో కేవలం 38 మందికి నష్టపరిహారం ఇచ్చారు. దీని గురించి మీడియా ప్రచారం చేసిన గవర్నమెంట్ మీలాగే ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉండిపోయింది. దీనికంటే ఘోరమైన విషయం, హ్యావ్ ఇండియాస్ పూర్ పీపుల్ బికమ్ గినీపిగ్స్. గినీపిగ్స్ అంటే ఒక డ్రగ్ కంపెనీ కొత్తగా మందు కనిపెట్టి నోరులేని జీవాలైన ఎలుక, గినీపిగ్స్, కుక్క, కోతి వంటి జంతువులపైన ల్యాబ్లో ప్రయోగం చేస్తారు. చివరగా ఆ మందు ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకోవడానికి మనుషుల మీద కూడా ప్రయోగం చేస్తారు. అలా ఎంచుకున్న దేశమే ఇండియా. ఇండియాలో ఉన్న కొంతమంది అధికారులు, డాక్టర్స్, కంపెనీస్, ఇక్కడున్న కొంతమంది రాజకీయ నాయకుల్ని చేతిలో పెట్టుకుని అమాయక ప్రజల్ని ల్యాబ్లో బంధించి గినీపిగ్స్ లాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆంధ్ర, కోయంబత్తూరులో కూడా దీనికి చాలా మంది బలయ్యారు. రోగం ఉన్న వాళ్ళని కాకుండా రోగం లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అది సక్సెస్ అయితే పెద్ద పెద్ద కంపెనీలకు ఊహించని విధంగా ప్రాఫిట్స్ వస్తాయి. దీని గురించి సోషల్ మీడియాలో ఎన్నోసార్లు వచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆంధ్ర, కోయంబత్తూరు, బీహార్లో జరిగిన ఎక్స్పెరిమెంట్స్ ఒకసారి చూడండి. ఎక్కడైనా పనికి పోతే ఎంత వస్తుంది? 25-30 రూపాయలు. ఎన్ని రోజులని ఇలానే పని చేసుకుంటారని చెప్పి ఒకరోజు హైదరాబాద్ కి తీసుకెళ్లి ఒక టాబ్లెట్ ఇచ్చి, ఇచ్చిన టాబ్లెట్ ఎలా పనిచేస్తుందో చూడటానికని చెప్పి బ్లడ్ తీసి టెస్ట్ చేశారు. మాకు మాత్రం ఏం తెలుసు, ఏమీ తెలియదు కదా, ఏం కాదులే అని మేం వెళ్ళాం. ఏలి ముద్రేపించుకున్నారు. చేతులు నొప్పి, కాళ్ళు నొప్పి, ఆ మాత్ర తిన్నప్పటి నుంచి ఒళ్ళంతా ఒకటే నొప్పులు. పనికి కూడా పోలేకపోడున్నానమ్మా. 8,000 ఇస్తామని చెప్పి పనికి తీసుకెళ్లి 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కూలి పనికి పోయేటప్పుడు సంతోషంగా ఉన్నాను. ఆ మాత్ర తిన్నప్పటి నుంచి నా 2 కళ్ళు పోయి చాలా కష్టపడుతున్నాను. బతకటం కష్టంగా ఉంది, చచ్చిపోవాలనిపిస్తుంది. లేనిపోనివన్నీ చెప్పి అగ్రిమెంట్లో సైన్ చేయించుకున్నారు. నాకు ఆ హాస్పిటల్ పేరు వింటేనే చాలా భయంగా ఉంది. హార్ట్ అటాక్ అని అక్కడికి వెళ్ళాను. లేబుల్ లేని 2 రకాల మందులు ఇచ్చారు. నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. నేను బతికుండడమే కష్టం.
చదవడానికి రాదు సార్. వాళ్ళు అడిగిన చోటే వేలు ముద్రేశాం. మాలాంటి పేదవాళ్ళకి ఎందుకు ఇలా అన్యాయం జరుగుతుందో తెలియడం లేదు సార్. ఇది సోషల్ మీడియాలో చాలా మంది చూశారు, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కొంతమంది హైయర్ అఫీషియల్స్ మాట్లాడారు, చూడండి. ఇదంతా ఒక మార్కెట్ వ్యాపారం. నేనైతే అలాగే అంటాను. అసలు ప్రభుత్వం దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లకి కోట్ల డబ్బు అవసరం ఉంటుంది. ఆ మొత్తాన్ని తగ్గించడమే ఈ పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీల ప్లాన్. వీళ్ళకి సూపర్ ప్రాఫిట్స్ కావాలి. ఒక కారు చాలదు 10 కార్లు, ఒక ఇల్లు చాలదు 10 ఇళ్ళు. ఇవన్నీ సంపాదించడం కోసం అమాయకుల్ని బలి చేస్తూ ఉంటారు. ఇంకో ఘోరమైన విషయం, డాక్టర్ రాసిచ్చిన మందుల చీటిలో ఉన్నవి అర్థం కాక సంవత్సరానికి 7,000 మంది చనిపోతున్నారు. నేను ఇన్ని చెప్పినా మీరు అడిగే ప్రశ్న ఒక్కటే, దీనికి ఈ కేసుకున్న సంబంధం ఏంటి? రండి, మీ కేసు వచ్చేసింది.